హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ ఆర్సీబీ మధ్యన జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. చాలా అద్భుతమైన మ్యాచ్. ఆర్సీబీ టీం చెన్నై చెపాక్ స్టేడియంలో మ్యాచ్ గెలిచి ఇప్పుడు 2008లో గెలిచింది ఫస్ట్ మ్యాచ్. అప్పటి నుంచి ఇప్పటికి 8 మ్యాచ్లు చెన్నైలో ఓడిపోయారు. అయినప్పటికీ ఈరోజు ఎంతో అద్భుతమైన ప్రదర్శనతో మ్యాచ్ని చాలా ఈజీగా గెలిచారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 196 రన్స్ కొట్టారు. ఓపెనర్స్ అదరగొట్టేశారు. విరాట్ కోహ్లీ, పిల్ సాల్ట్ విరుచుకుపడ్డారు. ముఖ్యంగా పిల్ సాల్ట్ చాలా బాగా ఆడాడు. విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ కొంచెం తక్కువగా ఉండొచ్చు, ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్స్ తన మీద ఎంతో ప్రెషర్ పెట్టారు. తనకు ఒక ప్లానింగ్ ప్రకారం బౌలింగ్ వేసి తనను చాలా స్లో డౌన్ చేశారు. అయినప్పటికీ మంచి పార్ట్నర్షిప్స్తో ఆర్సీబీ ముందంజలోనే ఉంది. తర్వాత రజిత్ పట్టిదార్ ఆర్సీబీ కెప్టెన్ అర్ధ సెంచరీతో సిఎస్కే బౌలర్స్ మీద విరుచుకుపడ్డాడు. ఎంతో అద్భుతమైన బ్యాటింగ్తో ఆర్సీబీ స్కోర్ని 196 పట్టుకెళ్లారు. ఆఖరిలో టిమ్ డేవిడ్ 3 సిక్సర్లతో స్కోర్ నామాంతం పెంచాడు. మొమెంటం మొత్తం ఆర్సీబీ వైపుకి వచ్చేలా చేశాడు. తర్వాత చెన్నై బ్యాటింగ్ ప్రారంభించింది. ఆర్సీబీ బౌలర్స్ ఎంతో అద్భుతమైన బౌలింగ్ చేశారు. భువనేశ్వర్ కుమార్, జాస్ హ్యాజిల్వుడ్ పవర్ ప్లేలోనే వికెట్లు తీస్తూ చెన్నై సూపర్ కింగ్స్ని ఏ దశలోనూ లక్ష్యం వైపుగా వెళ్ళనివ్వలేదు. దయాల్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి చెన్నై సూపర్ కింగ్స్ని కోలుకోనివ్వకుండా చేశాడు.